గురుగారు చాలామంది మా చదువుకు తగ్గ ఉద్యోగం రావట్లేదు, ఎంత ప్రయత్నించినా కూడా సరైన ఉద్యోగం లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దొరికిన ఉద్యోగం కూడా కొన్ని రోజులు చేస్తారు, తర్వాత మానేస్తూ ఉంటారు. ఇలా మానేస్తూ పోతూ ఉంటారు. ఇలా కాకుండా ఉండాలి అంటే, స్థిరంగా ఉద్యోగ ప్రాప్తి కలగాలి అనేసి అంటే ఏదైనా రెమెడీ ఉందా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, మీ జాతకంలో అసలు గురువు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు మంచి ప్రతిఫలం అనేటువంటి తగ్గుతుంది. లేదు మాకు అస్సలు ఎంత ప్రయత్నించినా సరే, అసలు మా జాతకం అన్నీ బాగానే ఉన్నా సరే, మాకు గురువు బాగానే ఉన్నా ఉద్యోగం రావట్లేదు అంటే అది రాహుకేతువుల యొక్క ప్రభావం కావచ్చు. రాహువు కేతువు వీళ్ళకి సంబంధించిన ప్రభావం బాగాలేకున్నా, కాలసర్ప దోషం ఉన్న, నక్షత్ర శాంతి నక్షత్రం ఉన్న, కొంతమందికి జ్యేష్ఠ, మూల, లేకుంటే వాళ్ళకి ఆశ్లేష, ఈ నక్షత్రాలు ఉంటే కూడా ఏవి పనులు కావు. చిన్నప్పుడే శాంతి చేయించాలి, చేయించకపోతే విపరీతమైనటువంటి దోషం, దానివల్ల ఆలస్యం అవుతుంది. ఇవి మెయిన్ బేసిక్ పాయింట్స్. తరువాతకి సరే ఓకే మాకు దోషం ఉంది, మేము జాతకం చెప్పించుకున్నాం, ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంగరం పెట్టించుకోవాలి. ఇది కనక పుష్యరాగం అనేటువంటి ఉంగరం. కనక పుష్యరాగము ఈ ఉంగరం హైట్ ని బట్టి, మనిషి కనుక ఒక 5 అడుగులు ఉంటే 3 క్యారెట్ల ఉంగరం సరిపోతుంది. మనిషి 6 అడుగుల పైన ఉంటే 3.5 నుంచి 4 క్యారెట్ల ఉంగరం ఉండాలి. చూపుడు వేలుకి తొలగించుకోవాలి. ఇప్పుడు చూపుడు వేలు తొలగించుకోవాలన్నా కదా అని చెప్పి షాప్కి వెళ్ళి టక్మని తీసుకొని కొనుక్కొని పెట్టేసుకోకూడదు. ప్రతి దానికి ప్రాసెస్ ఉంటుంది. మనకు జ్వరం వచ్చింది, సెలైన్ ఎక్కియాలి, దొంగ నోరు తెరిచి నోట్లో పైప్ పెట్టి పీల్చు అంటారా? లేదు కదా. నరం ఎక్కడ ఉందో వెతికి వచ్చి నరానికి ఇస్తారు. ఎందుకు? త్రూ ప్రాపర్ ఛానల్ అది బాడీలోకి వెళ్తే మనిషిని కొంచెం ఎనర్జెటిక్ చేస్తుంది. అలాగే ఈ ఉంగరం కూడా బుధవారం నాడు రాత్రి పిరికెడు శనగలు తీసుకొని గాజు పాత్రలో వేసి, గోపంచకం వేసి, నీళ్లు పోసి ఈ ఉంగరం అందులో వేయండి. ఈ ఉంగరం రాత్రి అంతా నానాలి. మరుసటి రోజు పొద్దున్నే ఆవు పాలతో కడిగి మళ్ళీ నీళ్ళతో కడిగి, వీలైతే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి, లేదంటే ఏదైనా దత్తాత్రేయ స్వామి గుడికి, ఏదైనా సరే గురు స్వరూపంగా రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి పూజలో పెట్టి, తల్లి చేతుల గుండా వాళ్ళ అమ్మగారు ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ అమ్మగారు తూర్పు వైపు చూస్తూ, వీళ్ళు మాత్రం ఉత్తరం వైపు చూస్తూ ఈ ఉంగరాన్ని తొడగాలి. ఒకసారి ఈ ఉంగరం తొడిగారు అంటే తీసి పక్కకు పెట్టకూడదు. ఒకవేళ ఈ వేలుకుంది, బాగా ఇరిటేషన్ ఉంది, తీసి ఇలా పెట్టి ఇలా పెట్టుకోండి. లేదా ఎవరికైనా చూపించాలి, ఇంకో చూడండి అని మీరే ఇలా పట్టుకొని ఉండాలి. వాళ్ళకి ఇచ్చేయడం కూడా చేయకూడదు. ఇలా చేస్తే ఆ ఉంగరం పెట్టుకోవడం వల్ల వాక్ శుద్ధి బాగా పెరుగుతుంది. ఏం మాట్లాడతారు పంతులు, ఈ ఉంగరం పెట్టుకుంటూ ఉద్యోగం వస్తుందా, ఏం మాట్లాడుతున్నా మస్తున్నా నాతో ఇట్లా సేమ్ ఇదే మాట. దానికి ఒక టెక్నిక్ ఉంది. ఏంటంటే దీన్ని ఏ ఉంగరం అంటారు? చూపుడు వేలు. ఇంగ్లీష్లో ఇండెక్స్ ఫింగర్. మనకి ఇదే ఇండెక్స్ అనే పదం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? పుస్తకాల్లో ప్రారంభంలో ఇండెక్స్ అని ఉంటుంది. అంటే ఇండెక్స్ అంటే దాంట్లో ఏ పేజీలో ఏ చాప్టర్ ఉంది అనేటువంటిది తెలుస్తుంది. మనం చూపించేటప్పుడు కూడా పిల్లవాడికి ఇగో అది తాజ్ మహల్, ఇది కెమెరా, ఇది కుర్చీ అని ఇండెక్స్ చేసి చూపిస్తున్నాం. అలాగే ఎప్పుడైతే ఈ ఉంగరానికి ఈ వేలు ఉంగరం పెడతామో, సూర్యుడి రశ్మి పడుతుందో అప్పుడు ఈ నరం అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. ఎడమ వైపు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఒక మనిషి యాక్టివ్గా మాట్లాడాలి, చదివింది గుర్తుండాలి, స్పష్టతతో మాట్లాడాలి, బునుకు బెనుకు లేకుండా ధైర్యంగా చెప్పాలి. ఇవన్నీ ఎవరి లక్షణాలు అంటే ఉద్యోగస్తుడి లక్షణాలు. కాబట్టి అలా ఎవరైతే ఉద్యోగం చేయాలనుకుంటున్నారో కనకపుష్యరాగం ఉంగరం నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారంగా వేలుకు మీ తల్లిగారి చేతితోని తొలగించుకోండి. ఖచ్చితంగా ఒక 50 to 60% ప్రాబ్లమ్ సాల్వ్. ఫిర్ బి ఉద్యోగం మేము అనుకున్న ఉద్యోగం రావట్లేదు అంటే, ఒకటి భగవంతుడు మనకి అవకాశం ఇస్తాడు. మీది కాని డివిడెండ్ చాప్టర్లోకి మీరు వెళ్ళాల్సి వచ్చినా, మీకు ఉద్యోగం వచ్చినా చెయ్యండి. అసలు ఉద్యోగమే రాలేదు అని కాదు కదా, అందులోకి వెళ్తే అందులో ఏ అవకాశం వస్తుందో తెలియదు. గొప్ప గొప్ప వాళ్ళ జీవితంలో అవకాశం వస్తే అందిపుచ్చుకొని ప్రయత్నించి 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 ఒక గొప్ప స్టేజ్కి వెళ్ళారు. అంతేందుకంటే మీలా యాంకర్గా ఉన్న వాళ్ళు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనసూయ గారు ఉన్నారు, చాలా మంది. ఎలా సుమా గారు ఉన్నారు. అవకాశం ఎలా వచ్చింది వాళ్ళకి?
ఈ అవకాశమా నేను చేయను అంటే ఎట్లా కుదరదు. మనకు అవకాశం ఎప్పుడు వస్తే అప్పుడు అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలి. అదొకటి. గురు చరిత్ర పారాయణం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి, నృసింహ సరస్వతికి సంబంధించిన గురు చరిత్ర పారాయణం దగ్గరలో ఉన్న అర్చక స్వాములు ఎవరైనా ఉంటే వారితోని పారాయణం చేయించుకోవాలి. విశేషమైనటువంటి ప్రతిఫలం దొరుకుతుంది. కొద్దిగా టైం పడుతుంది, 41 రోజులు 51 రోజులు ఖచ్చితంగా జరుగుతుంది. ఒకటి. ఇంకొకటి గురుగ్రహ జపం చేయించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఇంకా అతని జాతకంలో ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టుగా జాతక రీత్యా రాహుకేతువులు బాలేదు, సర్పదోషం ఉంది, నక్షత్ర దోషం ఉంటే ఓ పక్క ఈ జపాలు కూడా ఎలాగో పూజ చేస్తున్నప్పుడు ఈ జపాలు కూడా చేయించుకోవాలి. దాని వలన మ్యాక్సిమం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి ఉద్యోగపరమైనటువంటి అనుకూల పరిస్థితులు లభిస్తాయి. అలాగే గురుగారు, చాలా మంది మాకు చదువుకు తగ్గ ఉద్యోగం రావట్లేదు, అసలు ఉద్యోగమే రావట్లేదు, ఉద్యోగంలో చేరినప్పటికీ కూడా అది కరెక్ట్ గా ఉండట్లేదు అనేసి బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న రెమెడీస్ అంటే మనం పాటించాల్సినవి కొన్ని ఉంటాయి, అవి పాటించినట్టయితే కనుక ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. గాలిలో దీపం పెట్టి దేవుడు అనకూడదు. అవును. షడ్జమం మానవ ప్రయత్నం, సప్తమం దైవచింతనం. 6 సార్లు మనం ప్రయత్నించి 7వ సారి దేవుడు అని విడిచిపెట్టాలి. ఇంకొకటి, గురువు అనేటువంటి వాడు ఒక టార్చ్ లైట్ లాంటి వాడు. ఇప్పుడు నిండా చీకటి ఉంది, టార్చ్ లైట్ వేస్తే మనకు మార్గం కనిపిస్తుంది. ఇప్పుడు మేము గురుస్థానంలో ఉండి ఇప్పుడు నేను సలహా చెప్పాను, టార్చ్ లైట్ వెలుగు చూపించాను. మీకు విద్య చెప్పిన గురువు ఉంటాడు, మీకు పూజ చేయించుకోమని చెప్పా, ఆ పూజ చేయించిన పురోహితుడు గురువు, మీ తల్లి గురువు, మీ తండ్రి గురువు. వీళ్ళందరూ కూడా ఏదో రూపకంగా మనకి సమయానికి మంచి సలహా ఇవ్వడం. అంతే. మా గురువు గారు ఉన్నారండి, ఆయన క్లియర్గా చెప్పిండు, నువ్వు పలానా ప్రయత్నం చెయ్యకు, నీకు మంచిది కాదు, నీకు పౌరోహిత్యమే కరెక్ట్. నేను కూడా ఆయన మాట వినకుండా ఎన్నో తిక్క వేషాలంటే తిక్క ప్రయత్నాలు, ఉద్యోగాలని, బిజినెస్లని చేశాను. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగింది. నువ్వు పౌరోహిత్యంలోకి వెళ్ళు, నువ్వు అద్భుతంగా ఉంటావు లైఫ్లో అని చెప్పి ఇందులోకి వచ్చిందో చాలా బాగుందని. అంటే గురువు వాక్ అంత శక్తి. నీ జాతకం అంత చెండాలంగా ఉండని, నీ గురువు వచ్చేసి అరే నీకు ఏం కాదురా, నువ్వు భయపడకు, నువ్వు అద్భుతంగా ఉంటావు, నిండు 100 ఏళ్ళు, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా అడవిలోకి వెళ్తే ఇట్లా రాయి పోయేది, ఇట్లా రాయి పెట్టి కొట్టి డబ్బులు సంపాదించుకుంటావు. ఇదే మాట మా గురువు గారు ఉన్నాడు స్టేజ్లో. నిజంగా అదే జరుగుతుంది. కాబట్టి గురు వాక్కు అంత శక్తివంతమైంది. కాబట్టి ఈ పరంగా కూడా మనం ఏదైనా గురువులను అగౌరవపరచకుండా వారికి సరైన మర్యాద ఇస్తూ చేయడం చాలా మంచిది. అలాగే గురువు గారు, అసలు ఉద్యోగం రావాలి అని అంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఎలా ఉండాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.